హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుటీస్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోతున్న క్రాఫ్ట్ వీడియోలో ట్రాన్స్పరెంట్ పౌచ్ని డిజైన్డ్ పౌచ్గా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం ఒక ట్రాన్స్పరెంట్ పౌచ్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక కలర్ టేప్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రో వైజ్గా పేస్ట్ చేయండి. సైడ్ అయిపోయాక ఇప్పుడు అలానే సైడ్స్ని కూడా కవర్ చేసుకుందాం. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఏరియాస్లో కెమెరా ఇంకా ఛార్జింగ్ ప్లేసెస్లో బ్లేడ్తో కట్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా
లోపటి సైడ్ నుంచి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక లైటర్ని తీసుకుందాం. లైటర్ సహాయంతో మనం ఎక్కడెక్కడైతే కొంచెం ఓపెన్స్ లా కనిపించినప్పుడు టేప్ మొత్తం అలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. కొంచెం హ్యాండ్స్ కేర్ఫుల్గా పెట్టుకొని చేయండి. ఇప్పుడు నేను ఫోమ్ షీట్ని తీసుకుంటున్నాను. అందులో ఇలా హార్ట్ షేప్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. చూసారుగా, ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఫోన్ బ్యాక్ సైడ్ని పేస్ట్ చేసుకుందాం. ఫోమ్ షీటే కాబట్టి వెనక స్టిక్కర్ ఉంటుంది. సో నేను దాన్ని తీసి పేస్ట్ చేసేస్తున్నాను. చూసారుగా, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఫోన్ పౌచ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఏ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం ట్రాన్స్పరెంట్ పౌచ్ నుండి డిజైన్డ్ పౌచ్గా ఎలా మార్చుకోవాలో చూసేసారుగా. Please like, share, comment and don't forget to subscribe my channel Kutty's Food and Crafts.